హాయ్ అండి. నమస్తే. నేను మీ లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం కమ్మటి రుచితో సింపుల్ అండ్ టేస్టీ అయిన మామిడికాయ పులిహోర చేయబోతున్నామండి. నోటికి పుల్ల పుల్లంగా, కారంగా భలే ఉంటుంది ఈ పులిహోర అనేది. వేసవిలో మనకి మామిడికాయలు దొరుకుతూ ఉంటాయి గదా! అలాంటప్పుడు తెచ్చుకొని ఇలా చేసుకొని చూడండి. మామిడికాయ పులిహోర అనేది ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేస్తారు. నేను చేసే విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఇది ఎలా చేయాలో తయారీ విధానం చూద్దాం. ముందుగా కుక్కర్‌లోకి ఒక గ్లాస్ రైస్ తీసుకునేసి వీటిల్ని శుభ్రంగా కడుక్కునేయాలండి. 1, 2 సార్లు కడుక్కున్న తర్వాత మనం ఏ గ్లాస్‌తో అయితే రైస్ తీసుకున్నామో అదే గ్లాస్‌తో 1.5 గ్లాస్ నీళ్లు వేసుకోవాలి. ఇలా రైస్ ఐటెమ్‌లు చేసేప్పుడు పులిహోరలైనా, టమాటా బాతులైనా రైస్ అనేది కొంచెం పొడి పొడిలాడుతూ ఉంటేనే మనకి చూసేకి, తినేకి బాగుంటుంది. 1.5 గ్లాస్ నీళ్లు వేసుకున్న తర్వాత అర టీ స్పూను సాల్టు, 1 స్పూను నూనె వేసుకునేసి కుక్కర్ మూత పెట్టి ఒక 3, 4 విజిల్లు రానిద్దాము. ఇది ఒక సైడ్ మనకు ఉడుకుతా ఉన్నంలోనే ఇంకొక సైడ్ మనం మామిడికాయ తురుముకుందామండి. ఇదొచ్చేసి బెంగుళూరు కాయని, అంటు మామిడికాయని అంటారు. ఇప్పుడు మామిడికాయ మీద ఉండే తొక్కంతా ఇలా పీలర్‌తో తీసుకునేద్దాము. ఒకవేళ మీరు తొక్కు తీయకుండా చేసుకోవాలన్నా కూడా చేసుకోవచ్చు. నేనైతే ఇలా తొక్కు తీస్తా ఉండాను. పులిహోర చేసేప్పుడు ఇలాంటి మామిడికాయలైతే ఎక్కువగా పుల్లగా లేకుండా చాలా బావుంటుందండి. చిన్న మామిడికాయలైతే కొంచెం పులుపు ఎక్కువగా ఉంటుంది. ఇలా మొత్తం పీల్ తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం దీన్ని తురుముకునేద్దాము. ఇలా తురిమేప్పుడు చిన్న హోల్స్‌లోంచి కాకుండా పెద్ద హోల్స్‌లోంచి తురుముకోండి. ఇలా పొడుగు పొడుగ్గా వస్తాయి పీసులనేది. చూడండి ఇలా వస్తే మనకి రైస్‌లో బాగా కనిపిస్తుంది. రుచిగా గూడా ఉంటుంది. మామిడికాయనంతా ఇదే మాదిరిగా తురిమేసి పక్కన పెట్టుకునేద్దాము. ఇప్పుడు మనం స్టవ్ మీద రైస్ ఉడికిపోయి ఉంటుంది గదా! స్టవ్ ఆఫ్ చేసుకునేసి దీన్ని దించి పక్కన పెట్టుకునేయాలి. ఇప్పుడు స్టవ్ మీద వేరొక బాండ్లీ పెట్టుకునేసి ఇందులోకి ఒక పావు టీ స్పూన్ మిరియాలు, ఒక చిటికెడు మెంతులు, 1.5 స్పూను నువ్వులు వేసుకునేద్దాము. ఇలా ఇవన్నీ వేసుకున్న తర్వాత మంట అనేది లో ఫ్లేమ్‌లో పెట్టుకునేసి ఫ్రై చేసుకోవాలి. ఇవి చక్కగా ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్‌లోకి తీసి వేసుకునేద్దాము. ఇవి చల్లారినంక చిన్న మిక్సీ జార్‌లో అయినా లేదా ఇలా చిన్న రోట్లో అయినా వేసుకునేసి మెత్తటి పౌడర్‌లాగా దంచుకునేద్దాము. నేనైతే ఇలా రోట్లోనే దంచుకునేస్తా ఉండానండి. ఇలా మెత్తటి పౌడర్ అయిన తర్వాత ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్‌లో వేసుకునేసి పక్కన పెట్టుకునేద్దాము. ఈ లోపల మనము రైస్ గూడా ఉడికిపోయింది గదా! కుక్కర్‌లో ఆవిరిపోయిన తర్వాత మూత తీసి చూద్దాము. మనకి రైస్ కూడా చక్కగా ఉడికిపోయింది చూడండి పొడి పొడిలాడుతూ. ఇప్పుడు ఈ రైస్‌నంతా చల్లారి పెట్టుకునేదానికి ఒక ప్లేట్‌లో వేసుకునేద్దాము. ఇలా కిందికి పైకి అనుకున్న తర్వాత ఇప్పుడు అన్నాన్ని ఒక ప్లేట్‌లో వేసుకునేసి చల్లార్చుకునేద్దాము. ఇలా ప్లేట్‌లోకి సగం అన్నమే తీసుకున్నానండి. అంటే ఒక గరిటన్నం కుక్కర్‌లోనే ఉంది. పులిహోరకి ఎంత సరిపోతే అంత వేసుకోవచ్చు. దీన్ని పక్కన పెట్టుకునేసి స్టవ్ మీద ఒక పెనం పెట్టుకునేసి ఇందులోకి ఒక 4, 5 స్పూన్‌ల ఆయిల్ వేసుకునేద్దాము. నూనె కాగిన తర్వాత ఒక అరకప్పు పల్లీలండి. ఇవి స్పూన్‌తో చెప్పాలంటే ఒక 2 స్పూన్‌లుంటాయి. ఈ పల్లీలు ఇలా దోరగా వేగిన తర్వాత ఇందులోనే ఒక 4, 5 జీడిపప్పులు కూడా వేసుకునేద్దాము. జీడిపప్పులనేది ఆప్షనల్ అండి. మీకు నచ్చితే వేసుకోండి. లేకపోతే లేదు. జీడిపప్పులు గూడా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ రెండిటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా లైట్‌గా ఫ్రై అయిన తర్వాత ఇవన్నీ తీసి ఒక ప్లేట్‌లో వేసుకునేద్దాము. ఇదే ఆయిల్‌లో మనం ఒక అర టీ స్పూను ఆవాలు, ఒక అర టీ స్పూను జీలకర్ర, అలానే ఒక స్పూన్ మినపప్పు, ఒక స్పూన్ పచ్చిశనగపప్పు వేసుకునేసి, ఈ పోపునంతా లైట్‌గా వేపుకోవాలి. మంట మీడియంగా పెట్టుకునేసి, ఇలా లైట్‌గా వేపుకున్న తర్వాత, ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న ఒక 4, 5 పచ్చిమిరపకాయలని, ఒక 4 ఎండుమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు ఇవి వేసుకునేద్దాము. మనకి కారం అనేది కరెక్ట్‌గా సరిపోతుందండి పులిహోరకి ఇలా వేసుకునేటి. ఇప్పుడు ఈ పోపంతా వేగిపోయిన తర్వాత ఇందులో ఒక చిటికెడు పసుపు, ఒక అర టీ స్పూన్ సాల్ట్ వేసుకునేద్దాము. ఆల్రెడీ మనం రైస్ ఉడికిచ్చేప్పుడు వేసుకున్నాం గాబట్టి, ఇలా ఒక అర టీ స్పూన్ సాల్ట్ అయితే సరిపోతుంది. పోపు మొత్తం ఇలా చక్కగా వేగిన తర్వాత, ఇప్పుడు ఇందులో తురిమి పెట్టుకున్న మామిడికాయ తురుమునంతా వేసుకునేద్దాము. నేను అంతా తురుము వేయకుండా కొద్దిగా పక్కకు పెట్టుకునేస్తా ఉండాను. ఇది దేనికో తర్వాత చెప్తాను. ఇలా మామిడికాయ తురుము కూడా వేసుకున్నాంక అంతా ఒకసారి ఇలా కలుపుకునేసి, ఇలా కలిసిపోయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకునేసి, దీన్ని దించి పక్కన పెట్టుకునేద్దాము. దించిన తర్వాత ఒక 2 నిమిషాలు మనం ఈ పోపునంతా ఒకసారి ఇలా కలుపుకునేయాలండి. కొద్దిగా వేడిగా ఉంటుంది గదా! ఇలా అటు ఇటు కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం చల్లార్చి పెట్టుకున్న రైస్‌ని వేసుకునేద్దాము. ఇలా రైస్ మొత్తం వేసుకునేసి అంతా ఒకసారి కలుపుకునేయాలి. ఇలా కలిపేప్పుడు రైస్ మనకు చాలకపోతే మనం తీసి పెట్టున్నాం గదా! ఒక గరిటన్నము అది వేసుకోవాలి. నాకైతే కరెక్ట్‌గా సరిపోయిందండి. ఇప్పుడు ఇందులో మనము పొడి చేసి పెట్టినాం గదా! నువ్వులు, మిరియాలు ఆ పొడి వేసుకునేసి అలానే మామిడికాయ తురుము తీసి పెట్టున్నాం గదా! ఆ మామిడికాయ తురుము ఇలా పైన వేస్తే చాలా బావుంటుందండి టేస్ట్ అనేది. ఇప్పుడు ఇందులోనే మనం ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీల్ని, జీడిపప్పును వేసుకునేసి అంతా ఒకసారి ఇలా కలుపుకునేయాలి.
ఇలా చేసుకునేస్తే మామిడికాయ పులిహోర చాలా టేస్టీగా ఉంటుంది. ఇంతే అండి. ఈజీగా రెడీ అయిపోయింది గదా! టేస్ట్ గూడా సూపర్‌గా ఉంటుంది. ఇలా మీరు గూడా ఒకసారి చేసి చూసి ఎలా వచ్చిందో కామెంట్‌లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే బెల్ ఐకాన్‌ని క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోలు మిస్ అవ్వకుండా చూడడానికి.